ఇంత అంత కాదు. అందుకనే దాంట్లోంచి బయటపడాలని తెలియట్లే ఎవరికి. గ్యాస్ సిలిండర్లో పెట్టేసి పైన సీలేసేసినట్టు అనమాట. పాపంలో ఉన్నాడు బతుకు, వాడు బయటికి రాలేడు, లోపల నుండి కొట్టుకుంటుంటాడు. అలాంటి పరిస్థితి. దాని నుండి విడుదల పొందాలి, లేకపోతే దాని తీవ్రత వేరేగా ఉంటుంది. ఫైనల్ టచ్ ఇచ్చిద్ది. ఎలాంటి టచ్ ఇచ్చిద్ది అంటే చావు దెబ్బ అంటారే, చావు దెబ్బ తిన్న క్రూర మృగం అని ప్రకటనలో ఉంది. అట్లా అయిపోతుంది. మరి మనిషి పాపం నుండి బయటికి రావాలంటే మరి వాళ్ళ అమ్మ ప్రాణం పెడుతుందంటగా, తీసుకోవచ్చుగా. అట్లా కాదు. కొంతమంది అన్నారు, పుత్రుడు పున్నమి నరకాన్ని గతి నాస్తి. పుత్రుడు పున్నమి నరకాన్ని తప్పిస్తాడయ్యా అంటే, పుత్రుడు వచ్చి చనిపోయిన తండ్రికి తల కొరువు పెడితే స్వర్గానికి పోతాడు. పుత్రుడు తాగుపోతే, ఆ చనిపోయిన ఆయన తాగుపోతే, ఇద్దరు తల కొరువులు పెట్టుకుంటే ఎవరు పోతాడు పైకి? అంతే కదా. అయితే పుత్రుడు తప్పిస్తాడు పున్నమి నరకాన్ని. ఎవరో తెలుసా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడింది.